మొన్న యోగి ఆదిత్యనాథ్ చెప్పిన మాట గుర్తుంది కదా, మనం మాట్లాడుకున్నాం. ఏదైతే కాటన్ పరిశ్రమ టోటల్గా ఆఫ్టర్ ఆల్ 16 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్ ప్రపంచవ్యాప్తంగా బట్టల ఉత్పత్తిలో 70 నుంచి 80% చేస్తూ వచ్చింది. అదే 22 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ ఎందుకు చేయలేదు అన్నాడు. అక్కడ ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ పెట్టాడు. అసలు వాస్తవంగా ఆంధ్రాకి బోల్డ్ అంత ఛాన్స్ ఉందని అనేక సార్లు మాట్లాడుకున్నాం మనం. ఇవాళ కాదు, నేను జగన్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పటి నుంచి చెప్తూ వచ్చి పత్తి రైతు కష్టం నష్టమని 2 తెలుగు రాష్ట్రాల్లో గొల్లుమంటుంటాం. ఇక్కడ మాత్రం దేన్ని ప్రోత్సహించమని. ఆ సందర్భంలో ఒక మిత్రుడు నాకు చెప్పుకొచ్చారు, కాటన్ ఇండస్ట్రీ పెట్టాలంటే నీళ్ళు ఎక్కువ కావాలి, ప్లస్ కలుషిత నీళ్ళని తీసుకెళ్ళి నీళ్ళలో పోయాలా. మన ప్రభుత్వాలు అందుకే పట్టించుకో. ఈవెన్ చైనా కూడా అందుకే అక్కడ పెట్టుకోలేదు. పత్తిని మన దగ్గర నుంచి కొనుక్కెళ్ళి చైనాలో కూడా పత్తిని పండించి బంగ్లాదేశ్లో కూడా పండించి ఆ మొత్తం బంగ్లాదేశ్లో పెడుతుంది. వాళ్ళకి సరే పర్యావరణంతో సంబంధం లేదు, ముందు బతకడం కోసం కావాలి కాబట్టి, ప్లస్ ఉపాధి అవకాశాలు వస్తాయని వాళ్ళు ప్రోత్సహించారని. సరే, మనకైతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎందుకు పెట్టాడు, గంగా నది కూడా ఉంది కాబట్టి అక్కడ పెట్టుకుంటాం. మన కృష్ణా నది ఉంది, గోదావరి నది ఉంది, ఇక్కడ అనేక నదులు ఉన్నాయి ఆంధ్రాలో, కాబట్టి నీళ్ళకి సమస్య లేదు. అలాంటప్పుడు చేసుకోవచ్చు, ఆ తీర ప్రాంతాలు ఇచ్చుకోవచ్చు. పత్తి మనకి బోల్డ్ పండుతుంది, తెలంగాణ నుంచి కూడా పండుతుంది, ఒరిస్సాలో పండుతుంది. శుభ్రంగా అవంతా కలుపుకుంటే చక్కటి కాటన్ పరిశ్రమ పెట్టచ్చు. మనం పట్టించుకోలేదు. కానీ దేశంలో ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ అలాగే బ్రౌన్ ఫీల్డ్ పేరుతో వస్తున్నటువంటి పరిశ్రమలు విరుధనగర్లో తమిళనాడు, నవసారి గుజరాత్, కలబుర్గి కర్ణాటక, ధార్ మధ్యప్రదేశ్, లక్నో ఉత్తరప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ సంబంధించినటువంటి రాబోతున్నాయి. ఏది కాటన్ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులే అక్కడ. వరంగల్ తెలంగాణకి బ్రౌన్ ఫీల్డ్ ఇచ్చారు. అట్లాగే అమరావతి మహారాష్ట్రకి, మన అమరావతి కాదు, బ్రౌన్ ఫీల్డ్ ఇచ్చారు. వీటికి టోటల్ 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపీరియల్ పిఎం మిత్ర పార్క్స్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ పిఎం మిత్ర అని చేస్తుంది. మనం ఇప్పుడైనా సరే కూటమిగా ఉన్నాం కాబట్టి అడిగి సాధించగలిగితే బాగుంటుంది.